ఆయనతో మాట్లాడించేందుకు ప్రయత్నం చేసింది. అసలు మీరెవరో కూడా తెలియదంటూ మీ ఫాదర్ చెప్తున్నారు, ప్రకాష్ గౌడ్ చెప్తున్నారు. ఓకే 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 మీ రియాక్షన్ ఏంటి దాని మీద? అంటే తెలియదు అంటే రియాక్షన్ అంటే ఏం లేదు, ఇక రియాక్షన్ దానికి చెప్పడానికి ఏం లేదు. దానిపైన ఏమున్నది అనేది ఇక్కడ ముందల కనిపిస్తుంది, ఎవరు వచ్చినారు ఏం చేసినారు అనేది అంటే ఇక్కడ కనిపిస్తుంది ఎవిడెన్స్తో సహా. మీరు ఇక్కడ కెమెరా అక్కడ తిప్పి చూడొచ్చు ఏమేమి అయ్యింది ఇక్కడ అని. అంటే ఇంతలో మీ ఫాదర్ డైరెక్ట్గా మీపై కోపానికి ఆగ్రహానికి వచ్చి ఆయన ఎవరో నాకు తెలియదు అనే రకంగా కుమారుడి గురించి ఇట్లా చెప్తున్నాడంటే ఏమనుకోవాలంటే ఎందుకు అంత కోపం వస్తుంది ఆయనకి? అంటే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఈ ఆగ్రహానికి కారణం ఏంటి? ఏమో అండి, నాకు కూడా తెలియదు. ముందు బాగానే ఉండే, అంతా మా మధ్యలో ఏం ఇలా కోపాలు కొట్లాటలు అనేది ఏం లేకుండే, కానీ ఆల్ ఆఫ్ అ సడన్ ఇలా ఎందుకు జరిగింది అనేది మాకు కూడా అర్థం అవ్వట్లేదు. మరి ఎవరన్నా చెప్పుడు మాటలు విని ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా ఏమన్నా జరిగిందా అనేది నాకైతే తెలియదండి. ఫస్ట్ యాక్సెప్ట్ చేశారా? మీ లవ్ని యాక్సెప్ట్ చేశారా ఫస్ట్? స్టార్టింగ్లో బాగానే ఉండండి. బిఫోర్ ఎంగేజ్మెంట్ కూడా కొంతవరకు అయితే చేశారు, కంప్లీట్గా చేశారని కూడా నేను చెప్పాను. చేశారు, కానీ సడన్ ఎంగేజ్మెంట్ తర్వాత మరి ఏమైందో, ఎవరైనా ఏమన్నా తప్పుడు ప్రచారం చేసి ఏమన్నా మిస్టేక్స్ జరిగినాయో, ఎక్కడి సైడ్ నుంచి జరిగినాయి అనేది మాకైతే తెలియదండి. ఎంగేజ్మెంట్ కూడా వాళ్ళ సమక్షంలోనే జరిగింది కదా, అంతా హ్యాపీగా? అంటే వాళ్ళు లేకుండే అండి, కానీ వాళ్ళకి తెలుసు ఇలా ఎంగేజ్మెంట్ అది అని తెలుసు. ఓన్లీ మేము మా క్లోజ్ ఫ్రెండ్స్, అమ్మాయి వాళ్ళ సైడ్ అందరూ ఉండే. అంటే ఎందుకు పేరెంట్స్ని వాళ్ళ యాక్సెప్టెన్స్ లేదు అని రాలేదా? కారణం ఏంటి? అంటే యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళు ముందు ఉండదలుచుకోలేరు. ఇది మా పర్సనల్ కాబట్టి మీకు ఇష్టం ఉంది కాబట్టి మీరు చేసుకోండి, దాంట్లో ఏం లేదు, అది మీ పర్సనల్ లైఫ్ కదా. కానీ నాకు కంప్లీట్గా ఇష్టం లేనందుకు నేను రాదలుచుకోలేను, మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని ఒకటి పర్మిషన్ అయితే ఉండే అండి స్టార్టింగ్లో. ఓకే, సో ఇప్పుడు అట్లాగే ఉంది కదా. అంటే మీరు ప్రాణహాని ఉందని చెప్తున్నారు, మా నాన్న నుంచి నాకు ప్రాణహాని ఉంది అనే రకంగా మీరు చెప్తున్నారు. సో మీకు యాక్సెప్టెన్స్ ఇచ్చేశారు, యూఆర్ వెల్ మెచ్యూర్డ్ అండ్ మీరు మీరు చేసుకోవచ్చు అనే రకంగా హీ పర్మిటెడ్ యూ. సో మీరు ఆ రకంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ప్రాణహాని అని చెప్తున్నారు? ఆయన యాక్షన్స్ మీకు ఎందుకు ప్రాణహాని అనిపించింది? ఇప్పుడు ఇంటిపైన దాడి చేశారు కదండి, ఇప్పుడు ఒక 40 మెంబర్స్ వరకు వచ్చారు, అందులో 30 మంది మగవాళ్ళు వచ్చారు. అంటే ప్రాణహాని అంటే ఏదో నన్ను మా ఫియాన్సీని చెయ్యాలని కాదు, వాళ్ళ మదర్ పైన చేయడానికి వచ్చారు యాక్చువల్గా అయితే. సో నేను ఇక్కడనే ఉండే కాబట్టి నేను ఆ టైంలో వాళ్ళందరూ రాగానే అటాక్ చేయగానే నేను వాళ్ళని రూమ్లో వేసి లాక్ చేసి సేవ్ చేశాను. లేకపోతే ఇవాళ మాట్లాడడానికి ఇలా ఉండకపోతుండే, సిచ్యువేషన్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుండే. అంటే వాళ్ళందరూ మీ ఫాదర్ పంపిస్తేనే వచ్చారు అనే అనుమానం ఉందా మీకు? అవునండి. ఓకే, అంటే అక్కడ మీరు ఎవరైనా అడ్రస్ చేశారా గతంలో మీ ఫాదర్తో ఉన్న వాళ్ళని కానీ, లేకపోతే ఆ నాయకులు గారు ఎవరైనా చూసారా అక్కడికి వచ్చిన దాంట్లో? లేదండి, అంటే మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, వేరే అవన్నీ మీకు చూపిస్తాము. అంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే చాలా తేలిగ్గానే కొట్టిపారేస్తున్నారు, నాకు అసలు సంబంధం లేదు అని ఎవరో తెలియదు అని చెప్తూనే రూపారెడ్డి గారు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, శ్రీయేష్ గారు మీరు మాట్లాడండి, రూపారెడ్డి గారు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, అక్కడ ఎవరైనా మోసగించారు, ఆ బాధితులు వచ్చారు కానీ నాకేం సంబంధం లేదు అన్నట్టుగా చెప్తున్నారు అన్నట్టుగా వినపడుతుంది మాట. ఓకే, పైసల కోసమే వచ్చారు అనుకుందాము, మా మమ్మీ మోసం చేయడానికి వచ్చింది అనుకున్నాము. మళ్ళీ కొట్టడానికి ఎందుకు వస్తారు, ఆయుధాలు పట్టుకొని ఎందుకు వస్తారు, చంపేస్తామన్న మాట ఎందుకు మాట్లాడతారు? వినండి. క్లియర్గా వినండి, చంపేస్తే వెళ్ళిపోతామంట.
అంత ఒక మనీ తీసుకుంది మోసం చేసిందంటే 40 మంది ఎందుకు వస్తారు? 2 హిజ్రా వాళ్ళు వచ్చారు, అంతమంది ఆడోళ్ళు వచ్చారు, అంతమంది వచ్చి డోర్లు బలగొట్టి ఇల్లులు బలగొట్టి అవన్నీ సరే మా మమ్మీ డబ్బులు తీసుకుంటే లీగల్గా చెక్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా. ఎందుకు అని ఇంటికి వచ్చి దాడి చేస్తారు? ఎందుకని ఇది వచ్చి చేస్తారు? ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టు. చూడండి ఎంతమంది వచ్చారో. ఓకే, వాళ్ళంతా వచ్చారు. ఆ వీడియోస్ చూసాం, మా దగ్గర కూడా ఉన్నాయి, ప్లే అవుతున్నాయి ఆన్లైన్ స్క్రీన్ పైన. బట్ ద థింగ్ ఏంటంటే వాళ్ళందరూ వచ్చింది వాళ్ళ వ్యక్తిగత అవసరాలు మీరు క్వశ్చన్ చేయాల్సింది, వాళ్ళని లీగల్గా ఫైట్ చేయండి, లేకపోతే వాళ్ళతో ఫైట్ చేయండి. బట్ ఆ ఇన్సిడెంట్కి నాకు సంబంధం లేదనేది ప్రకాష్ గౌడ్ చెప్తున్న మాట. అది కాల్ రికార్డింగ్ కూడా ఉంది, అది కూడా మీకు ఇప్పుడు వినిపిస్తాను ప్లీజ్. దాన్ని ఎట్లా చేయాలంటే పనిరాడు చేయాలి, పైసల విషయం వచ్చి చూసుకోవాలని దాన్ని పనిరాడు చేయాలి. పొద్దుగా తెలుస్తారు ఎక్కడికి వస్తుంది, నువ్వు అన్నప్పుడు చేస్తారు, దాన్ని పనిరాడు చేస్తారు. పర్లేదు, మీరు చెప్పండి ఆడియోలో ఏముంది చెప్పండి. మీరు ఆడియోలో ఏముంది? అది మీ మనీ నువ్వు దాన్ని పనికి రాకుండా చేయాలి, పైసలు ఏమున్నా నేను చూసుకుంటా, దాన్ని ఎట్లా చేయాలంటే అది ఇంకా పనికి రావద్దు అట్లా చేయాలి అని చెప్తున్నారు. అందరికీ ఫోన్ చేసి ఓ 10 మందిని నేను తయారు చేసిన, బందోబస్తు ఉంటారు, వాళ్ళు మంచిగా ఉంటారు, పోయి ఆమె మీద దాడి చేయండి, SC STలను తీసుకోపోండి, ఇన్ కేసు ఇది ప్లాన్ వర్కౌట్ కాకపోతే SC ST కేసు వేపిద్దామన్న ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళ డాడీ ఫస్ట్ ఒప్పుకొని, వాళ్ళ డాడీ ఒప్పుకున్నాక ఎందుకు చేస్తారు అన్న ఆలోచనలు బయట వస్తున్నాయి, అది కూడా ఉంది. ఒక్క నిమిషం. మొన్న 15 రోజుల కింద వచ్చినాక నేను మా ఇంట్లో వస్తుంటే పిలిచి చెప్పినాం మేము, వద్దురా మంచిది కాదు, నేను చేసుకుంటే అంటే బాగుంటుంది, చేసుకుంటే ఈ బుద్ధులు లేకపోతే బయట పోయి చేసుకోరా, నేను ఇంట్లో మేము చేయం, మేము మాత్రం నాని పని అన్న కుట్లాడి కలిసి ఇప్పుడు ఏమంటాడంటే నువ్వు చేసుకోమని చేసుకున్నాను అంటే కూడా కోపమే అంటే కోపం అంటే పోయి చేసుకుని రాకూడదు, నువ్వు చేసుకోవడం పోయి చేసుకున్నాను అంటే ఉండడాకనే బాగుపోయి ఉండు, ఇక్కడ రావడం అంటే ముందు ఇంకా బాగాలేదు వాడు. ఇది అది అందేదానికి దానికి ఏమైనా శిక్ష కావాలక్క, ఇట్లా ఇట్లా చూసుకుంటే ఇట్లానే అనుకున్నాను కదా. అంటే ఆయన యాక్సెప్టెన్స్ లేదు అంటున్నారు. ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నారండి. యాక్సెప్టెన్స్ ఉంది అండి, చేసే వారికి యాక్సెప్ట్ చేశాడు, ఈయన ఫుల్ ఫైట్ చేస్తే నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకో, నువ్వు పెళ్లి చేసుకో, అన్నీ ఒప్పుకున్నారు. అంత ఒప్పుకున్నాక ఎంగేజ్మెంట్ అయినాక మాట్లాడిన మాటలు ఇవి. దాన్ని ఏదో ఒక చేయాలి, దాన్ని నాశనం చేయాలి, దాన్ని పనికి రాకుండా చేయాలి, ఇవి అన్ని మాట్లాడుతున్న మాటలు. వాంటెడ్గా సరే అండి, మనీ కోసం వచ్చారు, మోసం చేసి వచ్చారు అంటే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతారు కదా. వాళ్ళు కావాల్సుకొని మా అమ్మ రెప్యుటేషన్ దెబ్బ తినాలి అని చెప్పి మీడియా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే పిఎస్కి పోతే వాళ్ళకి వ్యాలిడ్ ఎవిడెన్స్ కూడా లేదు ఇవ్వడానికి. ఇన్ని కోట్ల అప్పు ఇంత ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయని ఇవ్వడానికి వాళ్ళకి వ్యాలిడ్ ఎవిడెన్స్ కూడా లేదు. అందుకే కావాల్సుకొని రెప్యుటేషన్ దెబ్బ తీయాలని ఎవడో లేని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి మీడియా ముందు ప్రజెంట్ చేస్తున్నారు. ఒక మనీ కోసం వచ్చిన వాళ్ళైతే అంత 40 మందిని పట్టుకొచ్చి మరణాయుధాలు పట్టుకొచ్చి ఎందుకు కొడతారండి? ఎందుకు కొడతారు? సరే మా మమ్మీని అటాక్ చేస్తారేమో